ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు. నువ్వు యేసుని నమ్ముకున్నావు కదా, నిన్ను గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే నేర్చుకున్నావో అది క్రియారూపంలో పెట్టాలి. బయటికి వెళ్ళి ఇక్కడ ప్రేమను గురించి నేర్చుకున్నావా, నువ్వు ప్రేమించువానిగా ఉండాలి, కనికరించువానిగా ఉండాలి. నువ్వు దేవుని యొక్క శక్తి గురించి నేర్చుకున్నావా, దేవుని శక్తిని చూపించువానిగా ఉండాలి. నువ్వు ప్రార్థన గురించి నేర్చుకున్నావా, ప్రార్థించువానిగా నువ్వు ఉండాలి. ఆ విధముగా మనం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మనం చూచి ఇతను యోగ్యుడు, క్రైస్తవునిగా ఉండడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి యోగ్యుడు అని చెప్పి ప్రజలు చెప్పగలవారై ఉన్నారు. నా చూపులు మారిపోయాయి, నా నోరు మారిపోయింది, నా చేతులు మారిపోయాయి, నా చెవులు మారిపోయాయి, నా నడవడిక మారిపోయింది యేసులోకి వచ్చిన తర్వాత. ప్రియులారా, యేసులోకి వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటారు ఐశ్వర్యం వచ్చేస్తుంది, కార్లు వచ్చేస్తాయి, ఇళ్ళు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద వివాహాలు జరిగిపోతాయి, మంచి కాలేజీల్లో సీట్లు వచ్చేస్తాయి యేసుని నమ్ముకుంటే అని చాలామంది అనుకుంటారు. కానీ యేసుని నమ్ముకుంటే నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు.